జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి 13 ఏళ్లు అవుతుండగా రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జన సైనికులు గ్రామ స్థాయి నుంచే పతాక ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలతో భారీగా పాల్గొంటున్నారు. అయితే ఈసారి భారీ బహిరంగ సభలకు బదులు ప్రజల మధ్య, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పాడేరు కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు పవన్. ఓనూరు జంక్షన్ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పవన్ పాల్గొంటారు. ఆ తర్వాత ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ తదితర పథకాల నిధులతో ఏజెన్సీ ప్రాంతంలో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో నిర్మించిన రోడ్లను ప్రారంభిస్తారు. నందికురువులో గిరిజనులతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. వారితో కలిసి భోజనం చేస్తారు. అలాంటి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ అంటే సరే, జనసేన పార్టీ 13వ ఆవిర్భావ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవం జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, మండలం, అదేవిధంగా గ్రామ స్థాయిలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జరపాలని ఇప్పటికీ పార్టీ అధిష్టానం ఆదేశించే నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. విశాఖ జిల్లాకు సంబంధించిన పాడేరులో మరి కాసేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం కూడా మరి కాసేపట్లో జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ వేడుకలు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి. 13 ఏళ్ళ అంటే దాదాపు 2023 వరకు సుదీర్ఘ పోరాటం చేసి 24లో కూటమి ద్వారా అధికారులు వచ్చినటువంటి పార్టీ గత ఏడాది పిఠాపురంలో చాలా గ్రాండ్గా ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఈసారి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతి ఒక్కరు పాల్గొనే విధంగా ఆవిర్భావ వేడుకలు జరగాలని ఇప్పటికే పార్టీ అధిష్టానం ఆదేశించే నేపథ్యంలో దానికి అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. జనసేన పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికి చేరుకున్నారు. హరిప్రసాద్ గారు మాట్లాడదాం. పార్టీ ఆవిర్భావ వేడుకలు ఏ విధంగా జరగబోతుందో మాట్లాడదాం. సార్, దాదాపు పవన్ కళ్యాణ్ గారు 23 వరకు కూడా సుదీర్ఘంగా పోరాటం చేసి అధికారంలోకి వచ్చారు. ఈరోజు రాష్ట్రం వ్యాప్తంగా అన్ని కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏం చెప్తారు సార్? ఇది 13వ ఆవిర్భావ సభ. 12 ఏళ్ళు పూర్తయ్యి 13వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు 2014లో ఒక గొప్ప సంకల్పంతో ప్రజాసేవే పరమావధిగా సామాన్యుడి చేత రాజకీయాలు చేయించాలనే ఒక సదుద్దేశంతో జనసేన పార్టీని స్థాపించారు. ఆయన కష్టం, ఆయన సంకల్ప బలం ఈ పార్టీని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% ఫలితాలు సాధించి భారతదేశ రాజకీయ చరిత్రలోనే జనసేన పార్టీ అనేది ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. దీనికి అంతా మూలకారకులు మా ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఏటా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఏదో ఒక ప్రాంతంలో ఘనంగా జరుపుతూ వచ్చాము. గత సంవత్సరం పిఠాపురంలో జరిపాము. ఈ ఏడాది కూడా అక్కడే జరపాలని తొలుత నిర్ణయించినప్పటికీ కొంచెం వాతావరణ పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఒకే చోట కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలు జరుపుకోవాలి అనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడంతో ఈ రోజున మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కూడా ఈ ఆవిర్భావ వేడుకలను జరపబోతున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మా జిల్లా కేంద్రంలోనూ, మండల కేంద్రంలోనూ, పంచాయతీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. సేవా కార్యక్రమాలు కూడా చాలా ప్రాంతాల్లో తలపెట్టారు. ఆహార వితరణ, పర్యావరణానికి సంబంధించి మొక్కలు నాటడం, వైద్య సేవలు, ఇలా సర్వీస్. జనసేన మూల సిద్ధాంతాల్లో ఏదైతే ప్రజలకి సేవ చేయాలనేది ఒక భాగమైందో అందులో భాగంగా ఈ కార్యక్రమాలు కూడా ఈ ఏడాది ప్రతి చోట ఆనందోత్సవాల మధ్యన ప్రారంభమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నట్టు సమాచారం కూడా కేంద్ర కార్యాలయానికి అందుతుంది. ముఖ్యంగా ఈ ఆవిర్భావ వేడుకలను ఈసారి గిరిజనులతో కలిసి జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి పాడేరు వెళ్తున్నారు. పాడేరులో అక్కడ గిరిజనులతో కలిపి ఈ సంబరాలను ఆయన నిరాడంబరంగా జరుపుకోవాలనుకున్నారు. కొంత పాదయాత్ర కూడా ఈరోజు ఉంది. ఆ సమాచారం మీకు కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అందుతాయి. ఈ సందర్భంగా
రాష్ట్రంలో ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే ప్రయాణం ప్రారంభించారు. ఈరోజు కొన్ని కోట్ల మంది ఆయన వెంట నడుస్తున్నారు. కూటమిలో కీలకంగా ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్తో 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలతో బలంగా ఉన్నారు. ఏం చెప్తారు ఈ జర్నీ గురించి? నీతి నిజాయితీలే దీనికి మూల కారణం అండి. పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్ప బలం మిగతా పార్టీల కంటే భిన్నంగా ఆయన కష్టపడుతూ సంపాదించి ఆ వచ్చిన డబ్బులతో ఈ పార్టీని ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఈ ప్రయాణం ప్రజల్లో ఒక గొప్ప నమ్మకాన్ని క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారంటే సేవకు మారుపేరు. ఆయన దగ్గరికి వెళ్తే ఏ పనులన్నా జరుగుద్ది. ఈ రోజున మీరు చూస్తూనే ఉన్నారు, గిరిజన గ్రామాలు కూడా మాకు రోడ్లు కావాలి, మాకు విద్యుత్ కావాలి అని పవన్ కళ్యాణ్ గారి వీడియోల ద్వారా వినత చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి గొప్ప నమ్మకాన్ని ప్రజల్లో ఆయన పాదుకొలిపారు ఆయన సేవ ద్వారా. ఈ సేవ, ఈ పార్టీ ఇలాగే కొనసాగుతుంది భవిష్యత్తులో కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగారు పవన్ కళ్యాణ్. అందుకే ఇంతమంది ఆయనతో ప్రయాణిస్తున్నారని హరిప్రసాద్ చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయం కూడా పిలుగు హరిప్రసాద్ చేతుల మీదుగా పార్టీకి సంబంధించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో పాడేరులో గిరిజనుల మధ్య ఈ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకుని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అక్కడ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. మరోవైపు మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ పాల్గొంటారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మంగళగిరి పార్టీకి సంబంధించి జాతీయ కార్యాలయం వద్ద పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. అంటే 12 ఏళ్ళు పూర్తి చేసిన 13వ వసంతంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో ఎన్నో పోరాటాలు, అంటే అధికారం లేకపోయినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల కోసం పవన్ కళ్యాణ్ నిలబడ్డారు, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నారంటూ కూడా పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఈరోజు జరగబోతున్నటువంటి కార్యక్రమం కొంత భిన్నంగా నిర్వహిస్తున్నారు. వాస్తవంగా పిఠాపురంలో నిర్వహించాలనుకున్నప్పటికీ కొంత రాష్ట్ర వ్యాప్తంగా అందరూ పాల్గొనే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రస్తుతం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు కూడా పార్టీకి సంబంధించినటువంటి జెండా ఆవిష్కరణ, ఆవిర్భావ వేడుకలు అయితే జరుగుతున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ప్రస్తుతం మంగళగిరి పార్టీ కార్యాలయం సంబంధించినటువంటి కార్యాలయంలో జెండాకు సంబంధించినటువంటి ఆవిష్కరణ కార్యక్రమం అయితే జరుగుతుంది. 13వ వసంతంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి పార్టీ అండగా నిలబడే విధంగానే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కూడా చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. మంగళగిరి జాతీయ కార్యాలయంలో ప్రస్తుతం జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ చేతుల మీదుగా పార్టీకి సంబంధించినటువంటి అతిపెద్ద జెండాను ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వాస్తవంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం అంటే 2022, 23 ఇలా ప్రతిపక్షం ఉన్న సమయంలో కూడా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. 2022లో ఇప్పటంలో జరిగినటువంటి ఆవిర్భావ వేడుకలు, ఆవిర్భావ సభ రాజకీయాల మలుపు తిప్పిందని చెప్పొచ్చు. అప్పట్లో వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చినట్టు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన అప్పట్లో ఒక సంచలనంగా మారిన తర్వాత 2023లో మచిలీపట్నంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో పిఠాపురం వేదికగా అంటే పవన్ కళ్యాణ్ గెలిపించినటువంటి నియోజకవర్గంలో ఆవిర్భావ వేడుకలు నిర్వహించినటువంటి పరిస్థితి. ఈసారి దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో ప్రతి జిల్లా, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.